హాయ్ అండి. నిన్న జరిగినటువంటి టాస్కులు ఏం లేవు. నిన్న ఎక్కువ టాస్కులు ఏం జరగలేదు గానీ, నిన్న డిస్కషన్ మాత్రం ఎక్కువ జరిగాయి. గొడవలు గూడా ఎక్కువ జరిగాయి. మణికంఠన్ అందరూ టార్గెట్ జేసిర్రు హౌస్ మేట్స్ అని జెప్పేసి కూడా టాకులు బాగా వస్తున్నాయి. కానీ మణికంఠన్ ఎందుకు టార్గెట్ జేశారు? అసలు మణికంఠన్ ఎందుకు మణికంఠ ఆ గేమ్ నుండి అంటే వాళ్ళ క్లయింట్స్ నుంచెల్లి తను సాక్రిఫైస్ జేయడం జరిగింది. అసలు సాక్రిఫైస్ చేసిండా లేదా అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ పైన ఎంతమంది కోపం వచ్చిందన్నది కామెంట్ రూపంలో కామెంట్ జేయండి. లేదా నిఖిల్ జేసింది కరెక్ట్ అనుకునే వాళ్ళు గూడా కామెంట్ జేయండి. మణికంఠన్ తీసేయడం నిఖిల్ జేసింది కరెక్టే అని అనుకునే వాళ్ళు గూడా కామెంట్ జేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళినట్లయితే మనకు ఎపిసోడ్‌లో తక్కువ చూపిస్తుర్రు. అసలు మన ఏది సోనియా బిగ్ బాస్ ముద్దు బిడ్డ గాబట్టి సోనియా లైవ్‌లో మాట్లాడినటువంటి మాటలే గాని ఎవరైనా వినుంటే సోనియాపై మస్తు కోపమొస్తది. దగ్గరుండుంటే ఆ చెంప ఈ చెంప కొట్టే విధంగా కూడా కోపమొస్తది. ఆ రకంగా మాట్లాడుతది సోనియా. కానీ లైవ్‌లో జరిగేదాన్ని ఎపిసోడ్‌లో కట్ జేసేసి సోనియాకి పాజిటివ్‌గా ఉండే వర్డ్సే ఏయడం జరుగుతుంది బిగ్ బాస్. మరి సోనియాను కాపాడాలనుకుంటుండా ఈ వీకు తెలీదు. సోనియా లీస్ట్‌లో ఉంది. ఈ ఈ వారం వచ్చేసి ఓటింగ్‌లో చాలా 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 లీస్ట్‌లో ఉంది. 100% ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రం జరిగితే మాత్రం ఖచ్చితంగా సోనియా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మణికంఠ సాక్రిఫైస్ చేసిండా లేదా అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడేంది కాంతార టీమ్ విన్ అవ్వడం వల్ల ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పిండు ట్విస్ట్ ఏమి ఇచ్చిండు శక్తి టీం వాళ్ళకు మన శక్తి టీం వాళ్ళకు వీళ్ళ టీంలో ఉన్న క్లయింట్స్ మెంబర్స్ ని ఒకళ్ళు తీసేయని చెప్పేసి ఆప్షన్ రావడం జరిగింది నిఖిల్ వాళ్ళకి. అప్పుడు మణికంఠ లేచి నిఖిల్ లేచి అటు సైడ్కి వెళ్తేనే అంటే మాట్లాడదాం డిస్కషన్ చేసుకుందాం అని వెళ్ళే లోపల మణికంఠ కిచెన్ రూమ్ వైపు అంటే మణికంఠ నిఖిల్ ఇద్దరు కిచెన్ రూమ్ వైపు వెళ్తూ అరే నువ్వు సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నావారా నువ్వు ఇందాక గేమ్ అంటే బెలూన్ గేమ్ లో నిఖిల్ ఎక్కువ కింద పడిపోయింది బెలూన్. అతను ఫీల్ అయిపోయిందంట వాళ్ళ టీం ఓడిపోవడం కారణం ఏంటంటే నిఖిల్ ఆ బెలూన్ గేమ్ లో నిఖిల్ బెలూన్ ఎక్కువ కింద పడిపోవడం వల్ల నిఖిల్ మా క్లయింట్స్ మెంబర్ ఓడిపోవడం జరిగింది కదా. అక్కడ ఏమైనా అంటే సేమ్ గా ఫీల్ అయిపోయి ఏమైనా డెసిషన్ తీసుకుంటాడేమని చెప్పేసి మణికంఠ ఎట్లుంటదంటే అవతలని మైండ్ సెట్ కూడా ఇతనే ఆలోచిస్తాడు ఆడ అట్లా అనుకున్నాడేమో ఓకే వీడు ఇట్లా అనుకుంటానేమో ఆమె ఇట్లా అనుకుంటుందేమో అని ముందుగాల క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు కాబట్టి అలాంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి మణికంఠ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అరే నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోకురా తొందరపడి నువ్వు కాక ఇందాక గేమ్ లో నువ్వు నువ్వు లాస్ అయినావు కదా గేమ్ కరెక్ట్ ఆడలేకపోయినావు కదా మరి తొందరపడి నువ్వే తప్పకుండా అని చెప్పేసి ఓన్ డెసిషన్ గా తీసుకుని అదేమంటే సెల్ఫ్ గా నువ్వు నేనే సాక్రిఫైస్ చేస్తాను మాత్రం అనకురా అని మనం వైల్డ్ కార్డ్ ఆపడం మనకు ముఖ్యం మెయిన్ గోల్ ఏంటంటే మన వైల్డ్ కార్డ్ మన లోపలికి రాకుండా ఆపడం మన గోల్ రా అని చెప్పేసి అనగానే మన నిఖిల్ ఏమంటాడంటే అని నవ్వుతాడన్నట్టు. నవ్విండు. అయితే నవ్వి "అరె! నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావారా? నువ్వు సెల్ఫ్‌గా తీసుకుందాం అనుకుంటున్నావా? అంటే సెల్ఫ్‌గా తప్పుకోవడం అనుకున్నావు సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నావారా?" అనగానే నవ్విండన్నాడు. నవ్వినందుకు మణికంఠకు నిజంగానే తీసుకుంటాడేమో అనుకోని "నువ్వు వద్దురా నేనెళ్తా కావాలంటే నేనెళ్తారా? నా పేరే చెప్పురా నేనెళ్తారా సెల్ఫ్‌గా నేనే సాక్రిఫైస్ చేస్తారా" అని చెప్పేసి అనడం జరిగింది. అన్న తర్వాత ఇక్కడేం చేసిండు బిగ్ బాస్ ఓహో! వీళ్ళు డిస్కషన్ చేస్తుర్రా అని చెప్పేసి బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అనౌన్స్‌మెంట్ ఏంటి? మీ క్లయింట్స్ మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడుకొని డిసిషన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడొచ్చేసి ఒక వన్ బై వన్ ఆ సోనియా తెలివితేటలు ఇక్కడ ఇగ క్లయింట్స్ మెంబర్స్ అనంగానే ఇక్కడొచ్చేసి నిఖిల్ చీఫ్ అంటే ఏమంటారు క్లయింట్స్ శక్తి టీమ్‌కు చీఫ్ మెంబర్ అంటే అతను లీడర్. కానీ ఇక్కడ అతను గాదు. గ్రూప్‌లోకొచ్చేసి మీటింగ్ పెట్టినామంటే ఆమె వైస్ కెప్టెన్, ఈయన ఈ కెప్టెన్, ఈమె ఉంటది కదా! అట్లా అలా ఉంటదన్నట్టు. ఇగ ఏంది ఇక్కడ సోనియా అన్నట్టు లీడర్‌గా. ఇక లీడర్‌షిప్ ఎవరి చేతిలో గ్రూప్ వైస్ అన్నప్పుడు ఆమెదే లీడర్‌షిప్ మెయింటైన్ చేయడం జరుగుతదన్నట్టు. సోనియా నువ్వు జెప్పు అని జెప్పేసి ఎవరిని యష్మిని అడగడం జరిగింది. యష్మిని అడగంగానే నాకెందుకో మణికంఠ వాడు నాకు పోయినసారి ఎగ్స్ రాసుకు బాగా పెర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించాడు. కొంచెం వీక్ అనిపిత్తదంటే మణికంఠ ఆర్గ్యూ చేసిండు. నేను వీక్ గాదు. నేను వీక్ అస్సలే గాదు. వీక్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను అసలు తప్పుకోను. నేను గూడా ఆట ఆడతాను. నేను గూడా ఒప్పుకోను అని జెప్పేసి మణికంఠ కొంచెం ఆర్గ్యూ చేయడం జరిగింది. అరే! ఆప్షన్ మాత్రం నా ఒపీనియన్ రా ఇది అని జెప్పేసి యష్మి కూడా బాగా రేస్ అయింది. అబ్బాయి మీదకి. వాస్తవం చెప్పాలంటే ఆ ఎగ్స్ టాస్క్‌లో గూడా మణికంఠ బానే ఎగ్స్ తెచ్చిండు. అది బాగా పోరాడిండు, ఎగ్స్ తెచ్చిండు. అతను దెబ్బలు తలిగి మెడికల్ రూమ్‌కెళ్ళేసి వచ్చినాక కూడా నేను ఆట ఆడతా అని నేను ఆటల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి కూడా అనలేదు. నేను ఆట ఆడతా అని కూడా అన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి విషయంలో కరెక్ట్. ఆ ఎగ్ కాకుండా ఇంకా వేరే ఏదైనా మాట్లాడినా బాగుండేదుండే. అరే! నువ్వు తొందరపడి ఏదైనా డెసిషన్ తీసుకుంటావు. నువ్వు తొందర డబల్‌గా ఉంటారు. సంథింగ్ ఏదో చెప్పుంటే బాగుండు. కానీ ఎగ్స్ టాస్క్ అనే రీజన్ చెప్పింది చూడు. యష్మి అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాత మళ్ళా ఆగురా మరి ఇప్పుడు నువ్వు చెప్పక్క అని చెప్పేసి అనంగానే సోనియా
నాకు అట్లా అనిపిస్తుందిరా, నువ్వు కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు, నువ్వు నువ్వు వీక్ పర్సనాలిటీ, నువ్వు పిప్పర్ అంటే డబల్ స్టాండర్డ్ రా నువ్వు అని చెప్పేసి అది చెప్తుంటే, అక్క నువ్వు ఎట్లా మాట్లాడుతావు, నాకంటే నువ్వు ఎక్కువ గేమ్లు ఏమి ఆడినావు అని చెప్పేసి అంటే, అరే గేమ్ల గురించి పక్కకు పెట్టరా, నువ్వు గేమ్ల గురించి పక్కకు పెట్టు, నా మైండ్ సెట్ అది, నేను చెప్తున్నా నా ఒపీనియన్ అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా ఎవరు సోనియా కూడా మణికంఠ మీదకి రేస్ అవ్వబోయింది. అప్పుడు మణికంఠ స్టక్ అయిపోయి ఇకేముందంటే ఇక్కడ ఏమన్నారు, ఓటింగ్ ప్రకారం వెళ్దాం అనుకున్నారు. ఓటింగ్ అంటే ఎవరు నిఖిల్ టీంలో ఉన్నారు, పృథ్వీ, మన సోనియా, యష్మి, మణికంఠ. ఇప్పుడు వీళ్ళు ఓటింగ్ ప్రకారం ఉన్నప్పుడు ఆల్రెడీ యష్మి కూడా మణికంఠ అన్నది, సోనియా కూడా మణికంఠ అన్నది, మళ్ళీ పృథ్వీ కూడా మణికంఠ అంటాడు. ఇంకేముంది ఇక్కడ తప్పుకోవడానికి, ఇంకా ఇంక చెప్పడానికి అని చెప్పేసి మణికంఠ అప్పుడు సరేలే నేను వెళ్తలే, వదిలేసాడు, నేను వెళ్తాలే అనేసరికి పృథ్వీ నువ్వేమనుకుంటున్నావు చెప్పురా అనేసరికి పృథ్వీ అంటాడు అన్నట్టు ఏమని, నాకెందుకు అనిపిస్తుందిరా, ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటదని నాకు అనిపిస్తుంది అని చెప్పగానే ఇంకేముంది ఇక క్లారిటీ వచ్చేసింది కదా, నేను వెళ్తాను అని చెప్పేసి పృథ్వీ మన మణికంఠ అనుకోవడం జరిగింది. అక్కడ మణికంఠ ఓన్ డెసిషన్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అడిగినప్పుడు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఆప్షన్ కిందకి వస్తుంది. అది ఎందుకంటే బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఏమని మా టీమ్ డిస్కషన్ చేసుకొని ఒక క్లయింట్ మెంబర్ తీసేయమని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ వీకర్ గా మణికంఠ అని చెప్పేసి తీసేయడం జరిగింది వీళ్ళు. అది అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక తీసేసింది జరిగిపోయింది కదా. ఇప్పుడు నిన్న ఏం జరిగింది, బెలూన్ ఏంటిది రాడ్డు పైన ఫిక్స్ చేసి ఉన్నటువంటి బెలూన్ మన పృథ్వీను అభయ్ నవీన్ ఇద్దరు ఆడిరు కదా, సారీ అభయ్ నవీన్ అంటున్నా, నబీల్ ఇద్దరు ఆట ఆడిరు కదా, బాగా బాగా ఇది మనకు లైవ్ లో చూపించింది అంటే దగ్గర దగ్గర 3.5 hours పట్టింది. ఇక్కడైతే మనకు ఎపిసోడ్ లో ఏ టైం ఏ లేదు, ఎపిసోడ్ లో మనకు అది చూస్తుంటే పాపం నబీల్ అయితే ఎంత కష్టపడిండో, ఎంత పోరాడిండో, అతనికి వెన్నుముక కట్ట దెబ్బ కూడా జరిగిందంట, ఆయన కూడా అతనికి నొప్పి ఉన్నది అని అలాంటివి పట్టించుకోకుండా కూడా ఆట బాగా టఫ్ ఇచ్చిండు. బాగా గేమ్ బాగా ఆడిండు. నాకు అసలు నబీల్ చూస్తే నాకు కూడా ఏడిపోయింది, పాపం ఆ పిల్లోడు ఎంత కష్టపడతాను లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని, బాగా రైట్ హ్యాండ్ కి ఇంజురీ అయితే లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఆట ఆడడం, టెస్ట్ల మీద టెస్ట్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ గేమ్ లో మీ పృథ్వీ వాళ్ళ అంటే నిఖిల్ వాళ్ళ టీం విన్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ శక్తి టీం కి ఏమని ఇచ్చాడు, మీ టీం మెంబరే అవతల కాంతార టీం నుంచి ఒకరిని తీసేయని వేయగానే సీత వచ్చి అడిగింది అన్నట్టు, ఏమని అడిగింది, నువ్వు వచ్చేసి ఏంటిది, మనం కావాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలి కదరా, మనం నిఖిల్ నిఖిల్ మనం వైల్డ్ కార్డ్ ఆపాలనుకున్నాం కదా, మన దగ్గర ఎక్కువ ఏమంటారు స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటేనే వైల్డ్ కార్డ్ ఆపగలుగుతాం, మనం నీ వైపోయినా నా వైపోయినా అని చెప్పేసి అనేసరికి నాకు అర్థమైందని చెప్పేసి ఇక్కడ తలకాయ ఊపేసి మళ్ళీ అక్కడ పోయి డిస్కషన్ చేసుకొని మన మణికంఠ చెప్పంటది, ఈమె లీడర్ ఉంది కదా ఎవరు, సోనియా గారు, మణికంఠ నువ్వు చెప్పండి నీ ఆప్షన్ ఏమనుకుంటావు నువ్వు చెప్పంటే, మణికంఠ అన్నాడు సీత ఆల్రెడీ ఆడనని అన్నది కదా, సీతను తీసేసిన పర్లేదు, ఆదిత్య ఓం గారిని తీసేసిన పర్లేదు, వీకర్ని తీసేయడం బెటర్ నా ఆప్షన్ ప్రకారం అనగానే, నువ్వు అవునా సరే నీ ఆప్షన్ పక్క పెట్టరా అని చెప్పి మా ఆప్షన్ ప్రకారము నబీల్ తీసేయడం బెటర్, నబీల్ వీకర్, అక్కడ నబీల్ వీకరు, మళ్ళీ నబీల్ ఏ ఆటకు పడితే ఆటకు నబీల్నే తోలుతారు అక్కడ, నబీల్ వీకరు, ఇంకా వేరేటోళ్ళు ఆట కనపడతలేదు మనకు, నబీలే వీకరు నా దృష్టిలో అని చెప్పేసి సోనియా అన్నది. మళ్ళీ తర్వాతకి యష్మి కూడా అట్లా అన్నది, నిఖిల్ కూడా అట్లా అందరూ అట్లా అనుకొని వీడికి వచ్చేసి నేను మన యారై నువ్వు అడిగిపోయినప్పుడు ఎందుకు నబీల్ తీసేసినామని అడిగితే, అతను స్ట్రాంగ్ ని తీసేసిన అన్నవకురా, ఎందుకంటే నబీల్ మనతో పోల్చుకోవద్దు, మనకు నబీల్కి ఏందిరా పరాకు లేదు, బొచ్చే పరాకు ఉంది, అసలు నేను ఎంత స్ట్రాంగ్, ఈ హౌజులు అందరిని తోపులాగా లేబట్టెత్తారా, నిన్ను ఏమంటారు నేను గింగిరాలు కొట్టించిందని నేను నా వెనకమరలా తిప్పుకుంటానా, నేను మళ్ళీ ఒక్కొక్కరిని స్ట్రాంగ్ పర్సన్స్ అయినటువంటి మీ ఇద్దరే నా వెనకమరలా తిప్పుకోగా నబీల్ అంటారా నాకు అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు అమ్మాయి. మాట్లాడేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్లీ అక్కడ కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిండు కదా, 1 సెకండ్, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అక్కడికి వచ్చి కూర్చుని ఎవరు చెప్పి నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంతర టీంలో ఎవరు దిద్దాం అనుకుంటాను, నబీల్ అని చెప్పగానే అందరు షాక్ అయిపోయారు, ఇదేంది స్ట్రాంగ్ పర్సన్ తీసేసారు అని చెప్పేసి అందరు షాక్ అయిపోయి డబల్ స్టాండర్డ్ అని చెప్పేసి మన విష్ణుప్రియ అనడం జరిగింది. తర్వాత ఇంకెవరు మన ఎవరు సారీ ప్రేరణ అసలు మరి ఓకే నబీల్ తీసేసారు, ఓకే మరి మణికంఠని ఏ ఉద్దేశంతో తీసేసారు మీ టీం నుంచి వెళ్ళి అని చెప్పేసి అనడం జరిగింది. మణికంఠని తీసేసారు అనగానే ఆ వాళ్ళన్నారు మణికంఠే సెల్ఫ్ తీసేసుకున్నాడు, అంటే సెల్ఫ్ అతనే సాక్రిఫైస్ చేసేసిండు అని చెప్పేసి అనగానే మణికంఠ నువ్వు సాక్రిఫైస్ చేసినావా అని అన్నది. అనగానే లేదు అన్నాడు అన్నట్టు, అదొక్కటే పాపం మణికంఠ అన్నది. ఇక చూడు ఇక మణికంఠ మీద నువ్వు సాక్రిఫైస్ చేసినా అని చెప్పి నువ్వు వాదని చెప్పేసి వితండవాదం చేసేసి మణికంఠ కిందికి మీదికి అన్నట్టుగా సోనియా ఏమన్నా ఎగబడి ఇంకా ఆ విధంగా అది లైవ్ లో జరిగింది. ఎపిసోడ్ లో మనకు అంత ఎత్తేసారు, ఏం జరిగినట్టు చూపించారు. ఆమె సోనియా ఇంత తెగిరి అసలు ఆ మాటలు ఆమె మొత్తం లీడర్షిప్ అంతా సోనియా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
మన ప్రేరణ అడిగిన దానికి సమాధానం ప్రేరణేంద్ర అట్లా రెచ్చిపోతుంది, ప్రేరణేంద్ర ఇటు చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కిచెన్ రూమ్ దగ్గర ప్రేరణ మామూలుగా వీళ్ళందరికి టైం ఇచ్చిందంట. వీళ్ళు వంట చేసుకుని అన్ని రెడీ పెట్టుకోగానే మేము ఒక టీ చేసుకుంటాం అని అన్నారు. టీ చేసుకుంటాం అనేసరికి వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు టీ కన్నే. ఈ అమ్మాయికి ఇట్లా వీళ్ళందరూ స్నానం చేయాలి కదా, ఇంకా తొందర అయిపోతే వీళ్ళు వంట చేసేది ప్రేరణను మన సీత చేస్తుంది కాబట్టి తొందర చేసేసి పోదామన్న ఉద్దేశంతో ఏమైంది సోనియా గారు అయిపోలేదా ఇంకా అనేసరికి ఆగు మాకు టైం పడుతుందని గట్టిగా చేస్తుంది. అసలు ఆ అమ్మాయి అంత ఉత్తనే రేస్ అయిపోతుంది. అదేంది సోనియా నేనేమనట్లేగా సైలెంట్‌గా నిలబడినా గదా! అని జెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి అంటుంటే ఫోన్ ఒకటి. ఆ అమ్మాయి అంటుంటే ఏం జేస్తుంది ఆహ్, ఏంటి గట్టిగా మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి ఏందిరా ఇట్లా మాట్లాడుతుందని జెప్పేసి సీత గిట్లా ఓహ్! ఎట్లా మాట్లాడుతుంది పండు కావాలా నాన్న, స్విమ్మింగ్ పూల్‌లో దూకుతావు నాన్న, నిఖిల్ బొమ్మలాగా ఆడించుకుంటది పప్పెట్‌లాగా మారిపోయిండు నిఖిల్ అది అని జెప్పేసి వీళ్ళు మాట్లాడుకోవడము ఇలాంటివి జరిగినట్టు. అంటే నిఖిల్ అందరూ ఆ హౌస్‌లో పప్పెట్టుగానే చూస్తారు. సోనియా కింద పప్పెట్టు. సోనియా ఎటంటే అటు పప్పెట్టుగా మౌత్ పీస్ లాగా మారిన మౌత్ పీస్ అనుకుంటారు అందరూ. అందరూ ఏంది సోనియాకి మౌత్ పీస్ లాగా మారిపోయిండు వీడు అని చెప్పేసి అనుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. హౌస్‌లో ఈ విధంగా జరిగింది. అసలు నిఖిల్ వాళ్ళ టీమ్‌ని చూస్తే ఒకటి ఏమన్నాడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్ అని చెప్పేసి టాస్క్ అన్నప్పుడు ఎవ్వరు ఫిట్‌నెస్‌గా ఉన్నోళ్ళే ఆ గేమ్‌కి అర్హత అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక్కడ మన నబీలు స్ట్రాంగ్ పర్సన్ తీసేయమని చెప్పేసి ఎట్లా ఆలోచన వచ్చింది చూడు. ఏమన్నా నిఖిల్‌కి ఎంత బ్రెయిన్ ఉందిరా అనిపించింది. రేపు నాగార్జున గారు ఖచ్చితంగా అడుగుతాడు. నిఖిల్ స్ట్రాంగ్ కాదా? అదే నబీల్ స్ట్రాంగ్ కాదా? అని చెప్పేసి నాగార్జున గారు మాత్రం ఈ క్వెషన్ చేయాలి. అప్పుడు మన నిఖిల్ ఏ ఆన్సర్ చెప్తాడో చూడాలి. మన ఉంది కదా స్నేకి అమ్మ అంటే సోనియా ఉంది కదా, సోనియా గారు ఏం చెప్తారో చూడాలి. నాకు వానికి పోటీ ఏందిరా, వాడు నా కింద ఏం పోటీ కాదు, నాకు నువ్వు లేబట్టి ఎత్తేస్తాను ఒక్కొక్కరిని గేమ్లు నేను దూకాల కానీ బడిలో దిగితే మాత్రం ఎవ్వరు ఉండరు గ్రౌండ్ మీద అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సోనియా గారు రేపు నాగార్జున గారికి ఏ సమాధానం చెప్తా చూడాలి. వీళ్ళ వీడియోలు వేస్తే బాగుండు అనిపిస్తుంది అందరికి. ఈమె ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా మ్యానిపులేషన్ చేస్తుంది అని చెప్పేసి వీడియోలు వేసి కూడా అందరికి చూపిస్తే హౌస్ మేట్స్కి అర్థమయ్యేది. అయితే ఈ విధంగా జరిగింది నిన్న. దాని తర్వాత ఇంకో గేమ్ కూడా పెట్టడం జరిగింది. ఏం పజిల్ గేమ్ పెట్టడం జరిగింది. పజిల్ గేమ్ పెట్టినప్పుడు ఈడొక మాట జరిగింది. ఏంటంటే జరిగిందే 2 గేములు. ఒకటే గ్రూప్ గేమ్, బెలూన్ గేమ్ జరిగింది. ఇటు 5 అటు 5 రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేమ్ ఏంటిది దాని తర్వాత ఫుడ్ టాస్క్‌లో అమ్మాయిలు ఎవ్వరు తినరట వీళ్ళట. ఇదంటే నబీల్‌ని తోలిర్రు. నబీల్‌ని తోలితే అటు సోనియా వచ్చింది, యష్మి వచ్చింది. ఇటు నుంచి ఆదిత్య, నబీల్ వచ్చిండు. అదే మధ్యలో ఆదిత్య, అటుపక్క మధ్యలో ఆమె యష్మి వచ్చిందన్నట్టు. ఫస్ట్ మాత్రం సోనియా, నబీల్ ఎళ్ళడం జరిగింది. ఈ గేమ్ ఆడిర్రు. దాని తర్వాత వచ్చేసి అక్కడికొచ్చిన తర్వాత ఏంటిది బెలూన్ టాస్క్‌లో బెలూన్ లాగి పట్టుకునేది రాడ్ ఫిక్స్ చేసింటే బెలూన్ లాగి పట్టుకునే టాస్క్‌లో వచ్చేసి మన నబీల్ ఎళ్ళడం జరిగింది. ఎందుకంటే అది స్ట్రాంగ్ పర్సన్స్ ఎళ్ళడం. ఇటుపక్క పృథ్వీ ఎళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు ఆడపిల్లలు ఎళ్లి పృథ్వీకి అపోజిట్ నిలబడలేరు కదా! నబీల్ స్ట్రాంగ్ అనిపించింది కాబట్టి వాళ్ళ దాంట్లో స్ట్రాంగ్ పర్సన్ పంపించుకున్నారు. దాని తప్పే ఉంది. ప్రతి దాంట్లో నబీల్ వెళ్తూ అన్న మా మేధావులు ఇక్కడికొచ్చేసరికి పజిల్ టాస్క్ ఉంది. పజిల్ టాస్క్ కాడికొచ్చేసరికి ఇక్కడేం చేసిర్రు ప్రేరణను, నయనికి ఇద్దరొచ్చిర్రు ఆ పజిల్ టాస్క్‌కి. ఇక్కడి నుంచి ఇగ అది పజిల్ అనంగానే ఎత్తి ఈడ పెట్టాలి, బాక్సులు బాగా బరువుంటాయి ఎత్తి పెట్టాలి, మేము స్ట్రాంగ్ పర్సన్స్ రావాలని చెప్పేసి ఆలోచనతోని ఇద్దరికి ఎవరు మన నిఖిలు, పృథ్వీ ఇద్దరు రావడం జరిగింది. అయి థర్మాకోల్ సీడ్స్ అన్నట్టు. ఆడికి పోయి ఆ థర్మాకోల్ సీడ్స్‌లో ఇంత పెద్ద మేధావులు కదా! సోనియా చేతిలో పప్పెట్లు కదా! వాళ్ళకేం తెలుసు ఏం తెలవదు. ఆ పజిల్ ఫినిష్ చేయలేకపోయారు. అందరూ ఆ గేమ్ నుంచెల్లి ఏమంటారు గేమ్ ఫెయిల్ అవ్వడం జరిగిందన్నట్టు. దాని తర్వాత ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపలేకపోయారో అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది. ఏం టాస్క్ అంటే ఇగ అది చిల్లర టాస్క్ అనిపించింది నిజంగా చెప్పాలి. ఆమె చూడు ప్రేరణ అంత చిల్లర మనుషుల్లాగా ఉన్నారా ఏదో అన్నది కదా! అదే విధంగా ఇక్కడ ఆ టాస్క్ అయితే అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా లేదు. లైవ్‌లో మాత్రం 2, 3 గంటలు పెట్టిండు. నైట్ 1:30 దాకా పెట్టిండు. కానీ అంత ఇంట్రెస్ట్‌గా అయితే లేదు ఆ టాస్క్. ఇది సాంగ్స్ ఏసి ఎక్కడ బెల్ మోగితే అక్కడ పోయి ప్లాట్‌ఫారమ్‌పై ఎగరడం అనేది పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో వచ్చేసి ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ చివరి వరకు ఉండడం జరుగుతది. ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ ఈ ముగ్గురు చివరి వరకే అంటే 1:30 వరకు వాళ్ళ ముగ్గురు మధ్యనే జరుగుతది గేము. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఏమన్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపిర్రు కానీ ఇక్కడ టీమ్ వైస్‌గా చూసినట్లయితే నిఖిల్ వాళ్ళ టీమ్‌లో ఇద్దరున్నారు కాబట్టి నిఖిల్ వాళ్ళ టీమ్ విన్ అయిందని చెప్పేసి అనడం జరిగింది. దీంతోని ఈ గేమ్స్ అన్నీ ముగిసిపోయాయి. సర్వర్‌వి ఆఫ్ ది ఫిట్‌నెస్ టాస్క్ అని చెప్పేసి అన్నాడు కదా! ఆ టాస్క్‌లో అందరూ గేమ్స్ ముగిసిపోయాయని చెప్పేసి అనడం జరిగిందన్నట్టు. దాని తర్వాత ఈ రోజు కూడా 2 గేమ్స్ పెట్టడం జరిగింది. అదేంటిదంటే ఫుడ్ టాస్క్ అంటే వీళ్ళు రేషన్ కోసం టాస్క్ పెట్టడం జరిగింది. అదేంది సౌండ్స్ విని అవతల మనం ఎప్పుడు ఏ సీజన్‌లో కూడా చూస్తున్నాం సౌండ్స్ వినాలి కదా! సౌండ్స్ విని గెస్ ద టాస్క్ అంటే సౌండ్స్ విని ఏ సౌండ్స్ ఏంటిదని చెప్పేసి స్పెల్లింగ్స్ కరెక్ట్ రాయాల్సి ఉంటది. ఆ టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో వచ్చేసి నిఖిల్ వాళ్ళ టీమ్ విన్ అయిందని తెలిసింది. ఆ నిఖిల్ వాళ్ళ టీమ్‌కి చికెన్, మటన్‌లు అన్నీ వచ్చినాయని తెలిసింది. ఇప్పుడు మనకు లైవ్‌లో జరుగుతది కొద్దిగా అయితది. నెక్స్ట్ వచ్చేసి
ఇంకో టాస్క్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇంకో టాస్క్ ఏంటిదంటే ఈడ చాలా ఇంట్రెస్ట్ అయిన టాస్క్. ఏంటిది? ఒక గోల్డెన్ రింగు గోల్డెన్ రింగ్ పెట్టడం జరుగుతది. గోల్డెన్ రింగ్ దాన్నేం చేసిండంటే మన గోల్డెన్ రింగ్ వచ్చేసి ఆహ్, గోల్డెన్ రింగు ఎవరైతే ముందుగాల వెళ్లి ఆ గోల్డెన్ రింగ్ ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టు చాయిస్. గోల్డెన్ రింగ్ అంటే గోల్డెన్ రింగ్ అర్థం ఏందంటే ఆ గోల్డెన్ రింగ్ ఎవరైతే చేతికి ధరించుకొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అంటే స్వైప్ అవ్వచ్చు. ఈ ఈ టీమ్ నుంచెల్లి ఈ టీమ్ సభ్యులు వేరే టీమ్‌కి కూడా ఎళ్ళొచ్చు. అంటే ఈ క్లయింట్ సభ్యులు ఇంకో క్లయింట్స్ కూడా ఎళ్ళే అవకాశాలున్నాయని చెప్పేసి ఆ గోల్డెన్ రింగ్ యొక్క పవర్ పెట్టడం జరిగింది. దాంట్లో వచ్చేసి మణికంఠ సీత టీమ్‌కెళ్ళిండని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి నిజమెంతో అబద్ధమేంతో తెలీదు. నేను ఎపిసోడ్ చూసినాక ఆ రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ ఈరోజు ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే నబీల్ వచ్చేసి 38% తోని టాప్ 1లో దూసుకెళ్తున్నాడండి. దాని తర్వాత వచ్చేసి మణికంఠకి వచ్చేసి 30% ఓటింగే పడుతుంది. మణికంఠ సెకండ్ పొజిషన్‌లో మణికంఠ ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి ప్రేరణ కూడా ఈ అమ్మాయి కూడా సెకండ్ పొజిషన్‌లో కొట్టుమిట్లాడుతుందంట. సెకండ్ పొజిషన్‌కి పోటీ పడుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి వచ్చేసి 30% ఓటింగే పడుతున్నది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారికి వచ్చేసి 15% ఓటింగ్ పడుతుంది. పృథ్వీకి వచ్చేసి 15% ఓటింగ్ పడుతుంది. అదే నెక్స్ట్ సోనియా గారికి వచ్చేసి సింగిల్ డిజిట్ నెంబరు 9% ఓటింగ్ మాత్రం సోనియాకి పడుతుంది. ఈ వారం ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ, సోనియా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలుంటాయి. లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం సోనియా 100% ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం ఏ అన్అఫీషియల్ పోల్స్ గాని, అఫీషియల్ పోల్స్‌లో గాని చూసినట్లయితే సోనియాకి ఎక్కడ చూడండి ఏ కామెంటరీ బాక్స్‌లో చూసినా కూడా సోనియా ఎలిమినేషన్ అని చేయాలని చెప్పేసి అందరూ రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సోనియా 99% కాదు 100% సోనియా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ మైబీ బిగ్ బాస్ ఏమన్నా ట్విస్టులు ప్రయోగించి ఈ వారం ఎలిమినేషన్ లేదంటే మాత్రం అందరూ సేవ్ అయితారు. లేదు ఎలిమినేషన్ చేసేసి సోనియాను తీసుకుపోయి సీక్రెట్ రూమ్‌లో పెడతారంటే అంత లేదు. ఇప్పుడే సీక్రెట్ రూమ్ పెట్టి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక సీక్రెట్ రూమ్ అనేది పెడతారని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంత తొందరలో సీక్రెట్ రూమ్ అయితే పెట్టే అవకాశాలైతే లెవ్వు. ఇది ఈరోజు జరిగినటువంటి రివ్యూ అండి. మన రివ్యూస్ గనుక నచ్చాయనుకోండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.